నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరిగాయా? తగ్గాయా? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంకా పెరగబోతున్నాయా? మరి తగ్గబోతున్నాయా? రేట్ ఏ విధంగా ఉండబోతుందనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాము. సో, ప్రెజెంట్ మనం గోల్డ్ చూసుకున్నట్లయితే గనక దాదాపు కొన్ని రోజుల నుంచయితే మనకి గోల్డ్ అనేదైతే స్టేబుల్ గానే కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ గానే కనిపిస్తుంది. అంటే మరీ ఎక్కువ రేట్‌లో అయితే మనకు కనిపించడం లేదు. సో, మనం ఇంతకుముందు వారికి ముందు చూసుకున్నట్టయితే గనక 1,60,000 నుంచి 1,70,000 రేంజ్‌లో గూడా మనకి గోల్డ్ అనేది కనిపించింది. అలాంటిది ఇప్పుడు గోల్డ్ అనేది చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. సో, వార్ మధ్యలో ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఉందో, ఆ వార్ మధ్యలో మనకి గోల్డ్ అనేది ఏ విధంగా ఎంత వరకు తగ్గిందనేది ఒక్కసారి చూస్తే గనక 1,20,000 వరకు కూడా వచ్చిన రోజులు మనమైతే చూసాము. అప్పుడే మన ఆంధ్రప్రభ ద్వారా చాలా మందికి చెప్పడం జరిగింది. గోల్డ్ ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఇదే మంచి టైం, మంచి ఛాన్స్ ఇదే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి ఎప్పుడు చూసుకున్నా గానీ ఏదో ఒక రకంగా పెరగడం అయితే జరుగుతూ ఉంది. సో, కానీ వార్ ఎఫెక్ట్ వల్ల మనకి గోల్డ్ అనేది అయితే తగ్గింది. సో, దీని ద్వారా మనకి చాలా మంది కొనుక్కోవడం జరిగింది. కానీ చాలా మంది ఏమైందంటే ఇక్కడ ఆశ పెట్టుకోవడం జరిగింది. కొన్ని థంబ్‌నెయిల్స్ చూసి, కొన్ని ఫేక్ న్యూసెస్ చూసి, ఎందుకంటే 70,000కే తులం, 80,000కే తులం అని చెప్పేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు చూసి చాలా మంది ఆశ పెట్టుకొని, చాలా మంది ఒక హోప్‌తోని చాలా మంది కొనేవాళ్ళు కూడా ఆగిపోయారు. డబ్బు ఉన్నా గాని కొనేవాళ్ళు ఆగిపోయారు. ముఖ్యంగా మధ్య తరగతి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఇంకా ఒక ఆశతో ఉంటారు. ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి. కానీ గోల్డ్ అనేది ఏందంటే, ఏదో ఒక రీజన్ ఉంటేనే తప్ప తగ్గదు. లేదంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మనకి అప్పుడు గూడా ఎందుకు తగ్గింది? నేను అప్పుడు గూడా చెప్పడం జరిగింది. వార్ ఉన్నంత వరకే తగ్గుతుంది. వార్ ఒక్కసారి కామ్ అయిందంటే మళ్ళీ ఎంబటే పుంజుకునే అవకాశాలుంటాయి. ఎప్పుడైనా గోల్డ్ మనకి 500, రూ. 1000, 500, రూ. 1000 పెరుగుతాయి కదా! కానీ ఒక్కసారి వార్ తగ్గిందంటే సీదా మనకి 10,000కి ఎళ్ళిపోతుంది. 20,000కు ఎళ్ళిపోతుంది అని జెప్పేసి, అంటే అంత ఆ రేంజ్‌లో పెరిగిపోతుందని జెప్పేసి గూడా చెప్పడం జరిగింది. అదే రకంగా మనకి గోల్డ్ అనేది ఒక్కసారి దూసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ మనకు తగ్గడం అయితే జరుగుతూ ఉంది. సో, ఇప్పుడు మనకి గోల్డ్ ప్రెజెంట్ ఎంతుంది అని ఒక్కసారి మనం చూసుకుంటే గనక, సో, ప్రెజెంట్ మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి రూ. 1,44,490 ఈ రోజుకుంది. అంటే మనకి ఆ 1,60,000, 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఇప్పటికి గూడా గోల్డ్ రేట్ తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ ఒక 3 రోజుల క్రితం చూసుకుంటే దాదాపు ఒక 10 రోజుల నుంచి మనకి చాలా డౌన్ అయిపోయింది గోల్డ్. యాస్ ఎ మార్కెట్ వైస్ ప్రకారం. సో, ఈ 1,40,000 రేంజ్‌లో మనకి ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుందో గోల్డ్, చాలామంది ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో, అంటే ఇప్పుడు ఏదైతే ఒక 10 తులాలు అట్లా తీసుకుందాం అనుకుంటారో, వాళ్ళు అట్‌లీస్ట్ ఇప్పుడు 5 తులాలు పెట్టుకున్నా గానీ బానే ఉంటుంది. ఎందుకంటే గనక ఇది మనకి బ్యాలెన్సింగ్‌గా ఉంది కాబట్టి. ప్రతి ఇయర్ మనకి జూన్, జూలైలో గోల్డ్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. అట్‌లీస్ట్ తగ్గకపోయినా గానీ, పెరగకపోయినా గానీ స్టేబుల్‌గా అయితే ఉంటుంది. పెరగడం అయితే చాలా రేర్‌గా అన్నమాట. సో, అలాంటిది ఇప్పుడు మనకి ఈ జులై గూడా మనకి ఇంకా ఎక్కువ రోజులు లేదు గాబట్టి, అసలే ఆగస్ట్‌లో చాలా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది గాబట్టి, ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అదే విధంగా మరి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుందని ఒక్కసారి మనం చూసుకుంటే గనక రూ. 1,32,450 ఈ రోజుకైతే ఉంది. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ రూ. 770 అయితే తగ్గడం జరిగింది. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ గూడా మనకి రూ. 700 అయితే తగ్గడం జరిగింది. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి రూ. 1,32,450 అయితే ఉంది. అదే విధంగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి రూ. 1,44,440 అయితే ఉంది. రూ. 1,44,490 అయితే ఉంది ఈ రోజుకి. సిల్వర్ విషయానికొస్తే గనక మనకి సిల్వర్ గూడా వార్ మధ్యలో ఏ విధంగా తగ్గిందనేదైతే చూసాము. సో, 2,10,000 రేంజ్‌ల వరకి కూడా దిగడం అయితే జరిగింది. ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉంటుందో. అలాంటిది ఇప్పుడు సిల్వర్ గూడా నార్మల్ స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. అంటే మనం వారికి ముందు చూసుకుంటే గనక 3,00,000 రేంజ్‌లో, అంటే 2,80,000 నుంచి 3,00,000 రేంజ్ వరకు గూడా ఎళ్ళింది. అంతకుముందు మనం 4,00,000 వరకు రేంజ్‌లో గూడా చూసాము. మరి ఇప్పుడెంతుంది? ఇప్పుడు గూడా మళ్ళీ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే గనక యెస్. ఇప్పుడైతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ కొంత మాత్రమే ఉంటాయి. ఇప్పుడు సిల్వర్ అయితే మనకొచ్చేసి 2,40,000, 2,50,000 రేంజ్‌లో అయితే కనిపిస్తూ ఉంది. సో, బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి. కొనడానికైతే ఇది ఒక మంచి టైమ్ అని చెప్పుకోవాలి ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ మళ్ళీ పెరిగితే గనుక ఒక మంచి ప్రాఫిట్ పొందిన వాళ్ళైతారు. ఒక బిజినెస్ పరంగా చూస్తే గనుక ఇది ఒక మంచి ప్రాఫిట్ వైస్‌గా అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా
ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఎప్పుడున్నాయి? ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు గదా! మరి అసలు తగ్గే ఛాన్సెస్ లేవా అనంటే గనక యెస్. తగ్గే ఛాన్సెస్ ఎప్పుడుంటాయనంటే గనక మనకి ఎప్పుడైతే రూపీ స్ట్రాంగ్ అవుతుందో, డాలర్ రేటు మనకెప్పుడైతే డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు మళ్ళీ ఒకవేళ వార్ గనుక కంటిన్యూ అయితే, ఆ వార్ మధ్యలో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేంజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, క్రూడ్ ఆయిల్ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కావాలి అంటే మళ్ళీ సమయం పడుతుంది కాబట్టి, మళ్ళీ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకి మాత్రం గోల్డ్ అనేది స్టేబుల్‌గానే ఉంది. బ్యాలెన్సింగ్‌గానే ఉంది. ఒకవేళ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇదొక మంచి టైమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఇదొక్కసారి చూసుకోవచ్చు మీరు.